సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగాస్టార్ చిరంజీవి 60వ జన్మదిన వేడుక చాలా గొప్పగా జరిగింది. ఎంత గొప్పగా జరిగింది అంటే పుట్టినరోజు అయిపోయి 3 రోజులు అవుతున్నా ఇంకా ఆ వేడుకల గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. ముఖ్యంగా ఆగస్టు 22 నైట్ పార్క్ హయత్ హోటల్లో జరిగిన పార్టీ గురించి అయితే మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అంటున్నారు. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోనే ఆ పార్టీ ఎంత గ్రాండ్ గా జరిగిందో చెప్పడానికి తెగ ఎక్సైట్ అయిపోతున్నాడు. ఇక మామూలు మనుషుల పరిస్థితి ఏంటి చెప్పండి. ఆ పార్టీకి వచ్చిన గెస్ట్లు, ఆ పార్టీ జరిగిన తీరు, ఆ పార్టీలో ఉన్న సందడి, అలాగే అక్కడ విందు, ఒక్క విషయం కాదు ప్రతి విషయం గురించి హైలైట్ గానే మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుకుంటున్న హైలైట్ లో ఆ పార్టీలో వడ్డించిన వడ్డనల గురించి కూడా వినపడతా ఉంది. ప్రత్యేకంగా డైనింగ్ సెక్షన్స్ ని ఏర్పాటు చేశారు. ఒక్కో విభాగానికి ఒక్కో పేరు పెట్టారు. గరానా మగుడు బార్, అభిలాష డిజర్ట్స్, చిరంజీవి దోశ, గ్యాంగ్ లీడర్ బిర్యానీలు, విజేత విందు అంటూ సెక్షన్స్ ని డివైడ్ చేసి ఒక్కో సెక్షన్ లో ఒక్కో రకమైన ట్రీట్మెంట్ తో అతిథుల్ని మెస్మరైజ్ చేసి పారేశారంట. ఈ మొత్తంలోకి కూడా ఒక ఐటమ్ ఆ పార్టీకి వచ్చిన అతిథులందరినీ విపరీతంగా ఇంప్రెస్ చేసిందంట. అదేమిటి అంటే ఓ దోశ. ఆ పార్టీలో వడ్డించిన అన్ని ఐటమ్స్ ని కూడా హోటల్ వాళ్లే రెడీ చేశారు. కానీ ఆ దోశని మాత్రం ప్రత్యేకంగా చిరంజీవి గారి ఇంటి నుండే తీసుకొచ్చారంట. ఆ దోశ పేరు చిరంజీవి దోశ అంట. ఈ ప్రత్యేకమైన దోశ మెగా ఫ్యామిలీకే పరిమితం, బయట ఎక్కడా దొరకదు. మెగా ఇంట్లోకి అతిథులుగా వెళ్లిన వాళ్ళకి ప్రత్యేకంగా ఈ దోశని వడ్డిస్తారంట. ఈ దోశ ఫ్యాన్స్ లో సచిన్ టెండూల్కర్, రిచర్డ్ గేర్, రజనీకాంత్ కూడా ఉన్నారంట. మెగాస్టార్ బర్త్డే సందర్భంగా పార్టీకి వచ్చిన అతిథులందరికీ ఈ దోశను రామ్ చరణ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంట. అక్కడి వరకే కాదు, ఆ దోశకి పేటెంట్ తీసుకుని చిరంజీవి గారికి బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలనే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నాడని తెలుస్తుంది. ఆ ప్రయత్నాలు కూడా ఆయన మొదలు పెట్టేశారంట. దోశకి పేటెంటా అని ఆశ్చర్యపడొచ్చు, కానీ దాని వెనక ఒక కథ ఉంది. దాదాపు 25 సంవత్సరాల క్రితం మైసూర్ లో ఓ షూటింగ్ నిమిత్తం వెళ్లిన చిరంజీవి రోడ్ సైడ్ డాబాలో వెరైటీ దోశ తిన్నారంట. అది చాలా మెత్తగా పువ్వల్లే అదిరిపోయి టేస్ట్ తో ఉందంట. దీన్ని ఎలా చేస్తారో తెలుసుకోవాలని చిరంజీవి గారు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఇది బిజినెస్ సీక్రెట్ మేము చెప్పమన్నారంట వాళ్ళు. ఆ తర్వాత ఆయన బెంగళూరు వెళ్ళిపోయి ప్రత్యేకంగా అక్కడున్న వంటవాడిని పిలిపించుకుని దోశలు వేపించుకుని తిని దాంట్లో ఏమేమి వాడతారో కనుక్కుని రాసుకుని ఇంటికొచ్చి ఇంట్లో చేపించుకుని తిని ఎంజాయ్ చేశారంట. అక్కడి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి ఫేవరెట్ డిష్ అంట అది. ఆ దోశని అలా వేస్తూ దాంట్లో చిన్న చిన్న మార్పులు చేస్తూ మొత్తానికి ఇంకా బాగా టేస్ట్ గా ఆ దోశను తయారు చేయడం జరిగిందంట. ఆ దోశలో పల్లి చట్నీ, కొన్ని వెజ్ కర్రీస్, అలాగే కొన్ని నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయంట. ఇప్పటి వరకు అయితే ఆ దోశ ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీకి, ఆ ఇంటికి వచ్చే అతిథులకు మాత్రమే పరిమితం. కానీ మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ దోశకి చిరంజీవి దోశ అని పేరు పెట్టారు. దాని మీద పేటెంట్ తీసుకుంటున్నారు, చిరంజీవి గారికి అంకితం ఇస్తున్నారు. అక్కడితోనే వదిలేయట్లేదు. ఆ టేస్ట్ ని ప్రజలందరికీ కూడా పంచాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. త్వరలోనే చిరంజీవి దోశ స్పెషల్ గా మెగా దోశ పార్లర్స్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కనిపిస్తాయేమో చూద్దాం. ఇది బుల్టాన్. మరో బుల్టాన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.